వరద బాధితుల్లో వాళ్ళు నష్టపోయి ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇవ్వడంతో పాటు ఇచ్చిన సరుకులు మీరు గమనిస్తే రైస్ 25 kg, పొటాటోస్ 2 kg, పప్పు 2 kg, షుగర్ 1 kg అండ్ ఆయిల్ 1 kg అండ్ బిస్కెట్స్. మీరు మరి ఆదివాసీ ప్రాంతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు మీరేమిచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. వైసీపీ నాయకులు మీరు ఇచ్చింది 5 kgల రైస్, 4 టొమాటోలు, 4 పొటాటోస్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్. దీనికే చాలా ఆర్భాటం చేశారు. మీరు కనుక అధికారంలో ఉంటే ఈరోజు విజయవాడ పరిస్థితి ఎట్లా ఉండేదంటే 100-200 రోజులైనా కానీ వాళ్ళు ఈ యొక్క వరదల్లో బాధితులందరూ కూడా నష్టపోయి ప్రాణం, వాళ్ళ యొక్క ధనం అంతా కూడా నష్టపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చేవాళ్ళు. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు రావటం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇక మీరు అమరావతిని ఏమన్నారండి బొత్స సత్యనారాయణ గారు? అసలు మీరు టీవీలోనే కనిపిస్తేనే జనాలు దడుచుకునే పరిస్థితి. అమరావతి రైతులు ఎప్పుడు చూసినా అమరావతి అంటే మీ యొక్క మాజీ మినిస్టర్స్ అందరూ కూడా అదొక శ్మశానం, 10 అడుగులు తోడితే నీళ్ళు వస్తాయి, వరదలు వస్తే మునిగిపోతాయి అని రకరకాలుగా ప్రచారం చేశారే. మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూలంగా ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మంజూరవటం, అంతేకాకుండా పోలవరంకి 12,500 కోట్లు మరి కేంద్రం నుంచి మంజూరు చేయగలిగారు. మరి అమరావతికి కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, ఇది దేవతలను తలదన్నే రాజధాని, మరి సింగపూర్ని తలదన్నే రాజధానిగా నేను కడతానని చెప్పి ప్రతి వాళ్ళకు కూడా రోడ్ల దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ, ఇంటింటికి ఒక ఉద్యోగం అని అన్నీ ప్రామిస్ చేసి స్టార్ట్ చేస్తే మీరు సర్వనాశనం చేశారు. కానీ ఈరోజు అమరావతికి పూర్వ వైభవం రాబోతుంది. అమరావతి ఈరోజు మరి ఊపిరి పీల్చుకోబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరి అమరావతి రైతులకి కౌలు 400 కోట్లు ఇమ్మీడియట్గా జారీ చేయటం అంటే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 నెలలు 7 నెలలు అయినా కానీ జగనన్న గారు కొంచెం కౌలు వేయండి మా వాళ్ళు అడుగుతున్నారు రైతులని చెప్తున్నా కానీ ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి 6-7 నెలలకో 8 నెలలకో వేసేవాళ్ళు. ఈరోజు ఎవరు అడగకుండానే యుద్ధ ప్రాతిపదిక 400 కోట్లు శాంక్షన్ చేయటం, అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ రావటం, అమరావతికి రైల్వే జోన్ రావటం అనేది ఇది చాలా శుభపరిణామం నేను అనుకుంటున్నా. ఇక మనం కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. అంతేకాకుండా దానికి 4,500 కోట్లు ఉపాధి హామీ పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈ సంగతి గమనించి వరల్డ్ రికార్డ్ యూనియన్ రికార్డ్స్లోనే ఇది నమోదు చేయటం మన రాష్ట్రానికే గర్వకారణం. మరి ఇలాంటి మంచి పనులన్నీ మీరు ఎలాగా సైడ్ ట్రాక్ చేస్తారు వైసీపీ నాయకులు? మీరు ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ యొక్క సీఎంఓలో మీ ప్యాలెస్కి ఎప్పుడైనా అపాయింట్మెంట్స్ ఇచ్చిన దాఖలుందా? మీకు తెలిసిన ఎమ్మెల్యేస్ వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. ఎవరు కూడా అపాయింట్మెంటే ఉండే దాఖలే లేదు. కానీ ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్లో ఎంతోమంది ఈ యొక్క విన్నపాలు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలకు రావటం అనేది గమనించడం మీరు చూడాలి. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి 50,000 పైన అర్జీలు స్వీకరణ చేశారంటే ఇది ఒకసారి మీరు గమనించాలి. అంటే రాజకీయ నాయకులంటే ప్యాలెస్లో ఉండడం కాదండి. రాజకీయ నాయకులంటే ప్రజల సేవకుడు, ప్రజల్లోనే నిత్యం ఉండాలని ఈ యొక్క నాయకులు మీకు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పార్టీ ఆఫీస్లోనే మంత్రులు అయితేనేంటి, ఎమ్మెల్యేస్ అయితేనేంటి, వాళ్ళందరూ కూడా పార్టీ లీడర్స్ అందరూ వచ్చి, అంతేకాకుండా మన పల్లా శ్రీనివాసరావు గారు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి చాలామంది కూడా రోజుకి ఒకరికి ఒక మనకి టైం టేబుల్ ఎలా ఉంటుందో స్కూల్లో ఆ విధంగా టైం టేబుల్ వేసి మరి ప్రతి వాళ్ళని కూడా మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు పని చేయిస్తున్నారు. ఇది కదా పాలన అంటే? మీరెందుకు దీని గురించి సైడ్ ట్రాక్ అవుతారనేది నాకు అర్థం కావట్లేదు. ఇక మీరు గమనిస్తే మన కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ
వెనుకబడిన జిల్లాలు ఆల్మోస్ట్ 7 ఉంటే వాటికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావటం మీకు తెలియదా? దాంట్లో ప్రకాశం జిల్లా కూడా యాడ్ చేయటం అనేది మీరు ఇప్పుడు చూడాలి. మీరు గమనిస్తే కర్నూలు జిల్లాలోని ఓర్వగల్, కడప జిల్లాలో కొంపర్తి పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చి దాంట్లో 25,000 కోట్లతో పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఆమోదం జరిగింది. ఇంత మంచి శుభ పరిణామం, అంతేకాకుండా సెంట్రల్తో మనం టైఅప్ అవటం వల్ల మరి ఎంత పెద్ద పెట్టున మనకి ఈ అవకాశాలు వస్తున్నాయో మీరు గమనించాలి. ఇక మీరు రేషన్ షాపుల గురించి మాట్లాడితే జగన్ గారి రేషన్ బియ్యం ఎట్లా ఉండేది? సన్న బియ్యం ఇస్తున్నారు, అవి కాస్త ముక్కుడు బియ్యం వచ్చాయి. ఇక తర్వాత అవి తీసుకెళ్ళి దళార్లు అమ్ముకోవటం ఇలాంటివి మనం గమనించాం. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఈ బియ్యంతో పాటు గోధుమలు, రైస్ కూడా ఇవ్వటం అనేది, అంటే వీట్ ఫ్లోర్, రైస్ అండ్ షుగర్, ఈ 3 కలిపి ఇవ్వటం మీరు గమనించాలి. అంతేకాకుండా పప్పు ధర, కందిపప్పు ధర ఎంత ఉంది? 180 రూపీస్ ఉంది. అయితే దీన్ని కూడా ఈ యొక్క ప్రత్యేక కౌంటర్స్ ద్వారా 150 రూపీస్ పెట్టడం అనేది మీరు ఇప్పుడు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా భయపడతారు ఏ ప్రభుత్వమైనా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులందరూ వాళ్ళ పావుల్లాగా ఉండేవాళ్ళు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇది వాళ్ళు చేసే పద్ధతి. కానీ ఈరోజు ఒక మహిళ మీద అరాచకంగా వాళ్ళు పెట్టిన కేసులో ప్రూవ్ అయి 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అనేది ఈరోజు రాష్ట్రంలోనే రికార్డుగా సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు ఇసుక గురించి